గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. గైస్, స్టాక్స్ మెయిన్గా ఈ స్టాక్స్ విషయంలో ఎవరైనా కానీ ఎక్కువ లాభం కావాలని కోరుకుంటారు. కాకపోతే ఏంటంటే రీసెర్చ్ లేక, అంటే చాలామందికి తెలియక మనం రాంగ్ స్టాక్స్ అనేది కూడా కొన్ని నష్టపోతుంటాం. కాకపోతే మరి ఎవరైనా కానీ మనకు సజెషన్స్ ఇచ్చారంటే వాళ్ళ సజెషన్స్ తీసుకొని ముందుకెళ్తే మనం ఆ కరెక్ట్ స్టాక్స్ను పట్టుకొని ఒక మల్టీ బ్యాగర్ ఏంటి అనేది మనకు అర్థమవుతుంటుంది. కాబట్టి మల్టీ బ్యాగర్ అయ్యే సెక్టర్ ఏంటి అనేది ఫస్ట్ తెలుసుకోవాలి. మరి తెలుసుకోవాలంటే దీని గురించి వివరించడానికి ఇప్పుడు మనతో పాటు కూడా సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ డాక్టర్ అనిల్ కుమార్ బచ్చు గారు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. మరి ఆయన్ని అడిగి తెలుసుకున్నాం. హాయ్ సార్. నమస్తే అండి. నమస్తే సార్. సార్, మల్టీ బ్యాగర్ అయ్యే సెక్టర్ ఏంటి సార్? మెయిన్గా ఇప్పుడు ప్రెసెంట్ ఏమున్నాయి? సో మల్టీ బ్యాగర్ ఈజ్ లైక్ ఏంటంటే ఒక 2-3 సంవత్సరాలు 4 సంవత్సరాలు ఇన్వెస్ట్ చేస్తే మల్టిపుల్స్, పేరులోనే ఉంది మల్టీ బ్యాగర్ అంటే మల్టిపుల్స్ టైం పెరిగే అవకాశం ఉన్న సెక్టర్లు అనమాట. ఓకే. సో మనము ఇప్పుడున్న పరిస్థితుల్లో, కరెంట్ పరిస్థితుల్లో ఫస్ట్ ఆబ్వియస్లీ అందరికి వచ్చేది డిఫెన్సే. సో డిఫెన్స్ ఈజ్ ఆబ్వియస్లీ మల్టీ బ్యాగర్ అయ్యే అవకాశం చాలా ఉంది. రీజన్ ఏంటంటే ప్రభుత్వం కూడా యుద్ధ వాతావరణం కాకుండా కూడా ముందు కూడా నియర్లీ 7 లక్షల కోట్లు బడ్జెట్లో కేటాయించింది ఏమంటారు డిఫెన్స్ కోసం. అందులోనే ఆల్రెడీ మనం చూసాం ఈ సంవత్సరం రఫైల్ నియర్లీ 65,000 కోట్లు లాస్ట్ మంతే ఫ్రెష్ పర్చేస్ కూడా జరిగింది. అండ్ ప్రభుత్వం కూడా ఇంతకుముందు కన్నా కూడా పర్చేస్ ఆఫ్ డిఫెన్స్ ఎక్విప్మెంటే కానీ అన్ని రకాల ప్రొక్యూర్మెంట్ అనేది ఫాస్ట్ చేసేసింది అండ్ ట్రాన్స్పరెంట్ చేసింది. ప్రతిదానికి కమిటీలు చేసి టైం బౌండ్, లైక్ ప్రైవేట్ సెక్టర్ ఎట్లా పనిచేస్తుందో ఈవెన్ గవర్నమెంట్ సెక్టర్లో కూడా ఎస్పెషల్లీ డిఫెన్స్లో ట్రాన్స్పరెంట్స్తో పాటు టైం బౌండ్ డిసిషన్ మేకింగ్ అనేది తేవడం వల్ల డబ్బులు మురిగిపోకుండా ప్రతి సంవత్సరం ప్రాపర్గా స్పెండింగ్ చేస్తుంది, దాని తగ్గట్టు ఆర్డర్స్ కూడా. సో దీనివల్ల మన బోత్ ఏమంటారు స్థానిక తయారీ అని కూడా బయట నుంచి కొనడమే కాదు. ఇప్పుడు రఫైల్ మనము ఆర్డర్ పెట్టినా కానీ అందులో కొన్ని అక్కడ నుంచి రెడీగా, కొన్ని కంపల్సరీ లోకల్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలనే కండిషన్స్తో, ఒక రఫైలే కాదు ఎటువంటి సిస్టమ్స్ అయినా సరే అమెరికాతో కానీ ఫ్రాన్స్ కానీ ఇజ్రాయెల్తో కానీ ఎటువంటి చేసినా మీరు కొంచెం మ్యానుఫ్యాక్చరింగ్ లోకల్ కూడా కావాలి అని ఆల్రెడీ ప్రతిసారి కండిషన్ పెడుతూనే మనం ప్రొక్యూర్మెంట్ చేస్తున్నాం. దీనివల్ల ఏంటంటే మన లోకల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆత్మనిర్భర్ భారత్ అని ఏదైతే ఉందో, ఎస్పెషల్ డిఫెన్స్లో ఆత్మనిర్భర్ భారత్, లాట్ ఆఫ్ కంపెనీస్ మన ఇండియన్ కంపెనీస్ కూడా ఒక 5-7 ఇయర్స్లో డిఫెన్స్లోకి వచ్చాయి. అండ్ అవన్నీ ఇప్పుడు రీసెర్చ్ స్టేజ్ నుంచి, ఎర్లీ స్టేజ్ నుంచి ప్రొడక్షన్ ఇండియా కోసమే కాదు బయట కంట్రీస్ కూడా ఎక్స్పోర్ట్ చేయడానికి రెడీగా ఉన్న ఫేజ్లో ఉన్నాయన్నమాట. ఓకే. సో ఇంతకుముందు మన డిఫెన్స్ ఒక 5 ఇయర్స్ బ్యాక్ మాట్లాడుకుంటే మన ఇండియన్ డిఫెన్స్ మ్యానుఫ్యాక్చర్ ఒక నేసెంట్ చిన్న గ్రోయింగ్ స్టేజ్లో ఉండింది. అలాంటిది అక్కడ నుంచి ఎస్పెషల్లీ ప్రైవేట్ పబ్లిక్ సెక్టర్ కానీ హెచ్ఏఎల్ కానీ బిఈఎల్ కానీ బీడీఎల్ కానీ మిదాని, ఈ కంపెనీస్ అన్నీ దేర్ ఫర్ లాంగర్ టైమ్, వాటికి సపోర్ట్ ఉంది, వాటికి బేస్ ఉంది. బట్ మహేంద్ర వచ్చింది, ఆదాని వచ్చింది, లాట్ ఆఫ్ చిన్న కంపెనీస్ వచ్చాయి. ఇవన్నీ డిఫెన్స్లో చాలా కంపెనీస్ వచ్చాయి. సో అవన్నీ ఏంటంటే ఫస్ట్ ఫ్యూ ఇయర్స్ ఎస్టాబ్లిష్ చేసి రీసెర్చ్, బికాస్ డిఫెన్స్ ప్రొడక్ట్స్ ఇలాగే రెడీగా తయారవ్వవు. సో వాటన్నీ కూడా ఇప్పుడు మంచి ఫేజ్లో ఉన్నాయి. అండ్ స్టిల్ లాట్ ఆఫ్ కంపెనీస్ ఏంటంటే ఇంకా డిస్కవరీ ఫేజ్లో ఉన్నాయి. అంటే మనం ఇప్పుడు ఈ ఫేజ్లో ఇన్వెస్ట్ చేస్తే మంచి ప్రైస్లో మనం స్టాక్స్ కొనొచ్చు. హోల్డ్ చేసి ఉంచుకుంటే మల్టీ బ్యాగర్ అయ్యే అవకాశాలు మచ్ హయ్యర్ ఇన్ డిఫెన్స్ సెక్టర్, బికాస్ ఆ సెక్టర్ అనేది ఎస్పెషల్లీ ప్రైవేట్ డిఫెన్స్ సెక్టర్ అనేది స్టార్టెడ్ రీసెంట్లీ. సో ఇందులో చాలా స్టాక్స్ ఉన్నాయి, రీసెర్చ్ చేసుకొని మంచి స్టాక్స్ వెతుక్కోవచ్చు. ఆబ్వియస్లీ పెద్ద స్టాక్స్ కూడా స్టిల్ మంచి ప్రైస్లో ఉన్నాయి. బిఈఎల్, మజ్గౌడాక్ ఏదైతే ఉందో ప్రైవేట్ సెక్టర్ స్టాక్, బీడీఎల్ కూడా మంచి ప్రైస్లో ఉంది. సో ఇవన్నీ కొన్ని మాత్రం ఇందులో హయ్యర్ వాల్యుయేషన్స్ ఉన్నాయి. నేను చెప్పిన పబ్లిక్ సెక్టర్ ఎస్పెషల్లీ స్టాక్స్, బికాస్ దే ఆర్ దేర్ ఫర్ లాంగ్, వీటి దగ్గర కొంచెం జాగ్రత్త పడి ఎక్కువగా పొజిషన్ తీసుకోకుండా, బట్ చిన్న కంపెనీస్ చాలా ఉన్నాయన్నమాట, వాటి మీద తీసుకోవచ్చు. స్వల్పకాలికంగా ఈ యుద్ధం వల్ల కొంచెం అప్స్ అండ్ డౌన్ ఉండొచ్చు కానీ బట్ దీస్ ఆర్ ప్యూర్లీ మంచిగా ఉన్న అవకాశం. సెకండ్ సెక్టర్ వచ్చేసి రెన్యూవబుల్ ఎనర్జీ సెక్టర్. స్టిల్ లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి మనం రిన్యూవబుల్ ఎనర్జీ అని మాట్లాడుతున్నా కూడా దే ఆర్ స్టిల్ లాట్ ఆఫ్ కంపెనీస్, బికాజ్ ప్రభుత్వం ఏంటంటే భారత ప్రభుత్వం 2030 వరకు 500 గిగావాట్లు రిన్యూవబుల్ ఎనర్జీ ద్వారా ప్రొడక్షన్ అవ్వాలి ఇండియాలో, ఎనర్జీ కంపల్సరీ అని టార్గెట్ పెట్టుకుందాం అనమాట. సో దానికి ఇంకా టైం ఉంది రీచ్ అవ్వడానికి. అండ్ బడ్జెట్లో కూడా నియర్లీ 20,000 కోట్లు కేటాయించింది మన రిన్యూవబుల్ ఎనర్జీకి. అందులో 7,000 కోట్లు రూఫ్ టాప్ సోలార్
ఇచ్చిందనమాట దానికి. సో అది ఆల్రెడీ అగ్రెసివ్గా అన్ని కంపెనీస్ అగ్రెసివ్గా ప్రమోట్ చేస్తూ ఉన్నాయి, మార్కెట్ షేర్ పెంచుకుంటూ ఉన్నాయి. సో అందుకే ఇంకా రెన్యూబుల్ ఎనర్జీలో కూడా మనకి స్కోప్ ఉంది, మల్టీ బ్యాగర్ అయ్యే అవకాశాలు చాలా స్టాక్స్ ఉన్నాయి. అంటే మెయిన్గా ఈ సోలార్ విషయానికి వచ్చేటప్పటికి ఇయర్ బై ఇయర్ దానికి సంబంధించిన స్టాక్స్ కానీ ఆ వాల్యుయేషన్ అనేది కానీ పెరుగుతూ వెళ్తూనే ఉంది కదా సార్. అవును. సో రీజన్ అదే, మన అడాప్షన్ పెరిగిపోతూ ఉంది ఇన్ని రోజుల కన్నా. అండ్ ప్రభుత్వం కూడా ఎంకరేజ్ చేయడానికి రూఫ్ టాప్ సోలార్ మీద ఒక పాలసీ తీసుకొచ్చి లాస్ట్ ఇయర్ Yeah. ఇంకా అంటే మచ్ మోర్ పాపులరైజ్ చేసి, ఇంతకుముందు ఉండింది Hmm. బట్ దానికి అంత ఇంపార్టెన్స్ ఇవ్వలేదు. Hmm. ఏకంగా నియర్లీ $1 బిలియన్ 7,000 కోట్లు ఈ స్కీమ్ కోసం గవర్నమెంట్ అంటే సబ్సిడీ రూపంలో ఈ కంపెనీస్కి ఇవ్వబోతుంది అనమాట, స్పెండ్ చేస్తుంది. సో ఎవరైతే మన ఇంటి పైన పెట్టాలనుకుంటే మనం కొంచెం డబ్బులు పెడితే గవర్నమెంట్ సబ్సిడీతో సోలార్ ఎవరైతే ఇన్స్టాలర్ ఉంటారో వాళ్ళు ఇన్స్టాల్ చేస్తారు. Hmm. సో ఈ క్లెయిమ్ అనేది అక్కడ నుంచి చేసుకోవచ్చు. ఇన్స్టాల్ చేశాక గవర్నమెంట్ పోర్షన్ సబ్సిడీ రూపం కంపెనీస్కి ఇస్తుంది అనమాట. దానివల్ల చాలా కంపెనీస్ ఈ సెక్టర్లో వచ్చాయి. సో ఇంకా సో స్టాక్స్ కూడా అట్లాగే మల్టీ బ్యాగర్ అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయన్నమాట. సో ఇందులో వచ్చేసి టాటా పవర్ కానీ మళ్ళీ సోలార్లో ఉంది, అది విండ్లో ఉంది, అండ్ హైడ్రోజన్ ప్రాజెక్ట్స్లో కూడా ఉంది. ఇంకొక సెక్టర్ గ్రీన్ ఎనర్జీ విత్ ఇన్ ద రెన్యూబుల్స్, దాన్ని కూడా ఎంకరేజ్ చేస్తుంది ప్రభుత్వం. ఎస్పెషల్లీ మనం ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ కూడా చూసుకుంటే నితిన్ గడ్కరీ కూడా గ్రీన్ ఎనర్జీ మన హైడ్రోజన్తో బస్సులు కానీ హైడ్రోజన్తో వెహికల్స్ నడపాలని ఈజ్ ప్రమోటింగ్. Yeah. సో అందులో ఆల్రెడీ టాటా పవర్ కూడా ఉంది, అదాని గ్రీన్ ఎనర్జీ పెరిగింది, ఇంకా స్టిల్ స్కోప్ ఉన్న కంపెనీ. మళ్ళీ ఎస్పెషల్లీ సోలార్లో మనం చూస్తే వాటికి ప్యానెల్స్ అవసరం. సో ఆ ప్యానెల్స్లో కూడా బోరోసిల్ రిన్యూబుల్ సోలార్ గ్లాస్ అనమాట. సో వన్ ఆఫ్ ద గుడ్ స్టాక్, స్టిల్ వీ కెన్ ఎంటర్ దాట్ స్టాక్ అనమాట. కొంచెం యాక్చువల్లీ ఏంటంటే మధ్యలో కొంచెం భయాలు ఉండేవి, బట్ ఏంటంటే సోలార్ ఎస్పెషల్లీ సోలార్ ఎక్విప్మెంట్ పైన చైనీస్ వాటిపైన డంపింగ్ మళ్ళీ టారిఫ్స్ ఎక్కువగా వేశారు మల్టిపుల్ కంట్రీస్, ఎస్పెషల్లీ యూఎస్. సో అదొక మనకు అడ్వాంటేజ్ అనమాట మన ఇండియన్ కంపెనీస్. వారీ ఎనర్జీస్, సో వారీస్ ఆల్రెడీ లాస్ట్ ఇయర్ బాగానే పెర్ఫామ్ చేసింది అండ్ స్టిల్ దే హ్యావ్ అ హ్యూజ్ స్కోప్ బికాజ్ ఎక్స్పోర్ట్స్ కూడా చేయొచ్చు, నాట్ జస్ట్ ఇండియన్ డొమెస్టిక్ మార్కెటే బట్ యూఎస్ కూడా. బికాజ్ చైనా మీద టారిఫ్స్ వేయడం వల్ల చైనీస్ ఎక్స్పోర్ట్స్ పైన నౌ వీ బికేమ్ అంటే కాంపిటేటివ్ అయ్యామన్నమాట ఇండియన్ కంపెనీస్ కూడా. ఇన్ని రోజులు మనమే ప్రొడక్షన్ చేసుకోవాల్సిన సిచ్యువేషన్ నుంచి ఎక్స్పోర్ట్ సిచ్యువేషన్కి రాబోతున్నాము. దిస్ అ గుడ్ సైన్. లాట్ ఆఫ్ కంపెనీస్ ఏవైతే సోలార్లో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో ఉన్నాయో దే విల్ బెనిఫిట్ ఈ సంవత్సరం కంపల్సరీ. అంటిల్ ఆ చైనీస్ టారిఫ్స్ తీసేంత వరకు వీఆర్ నౌ కాంపిటేటివ్ అనమాట. సేమ్ థింగ్ హ్యాపెండ్ ఇన్ టెక్స్టైల్ సెక్టర్, నౌ సోలార్లో కూడా అవుతుంది. ఈ రెండు కాకుండా ఒక లాస్ట్ ఇంపార్టెంట్ సెక్టర్ చాలామంది మంచి మల్టీ బ్యాగర్ అయ్యేది ఏంటంటే సిడిఎంఓ సెక్టర్ వచ్చేసి కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ అనమాట, ఎస్పెషల్లీ ఫార్మా సెక్టర్లో. సో ఇందులో ఏంటంటే దీస్ కంపెనీస్ సిడిఎంఓ స్టాక్స్ ఏవైతే కంపెనీస్ ఏవైతే ఉన్నాయో దే టేక్ కాంట్రాక్ట్ రీసెర్చ్, మొత్తం రీసెర్చ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆపరేషన్స్ మొత్తం ఇండియాలో అంటే టేక్ మెయిన్ ఫార్మా కంపెనీస్, లెట్స్ అమెరికన్ కంపెనీస్ అనుకోండి, యుఎస్ యూకే కానీ కంపెనీస్ యొక్క ఈ మొత్తం బ్యాక్ ఎండ్ అంతా వీళ్ళు తీసుకొని వీళ్ళు డెవలప్ చేస్తారన్నమాట కాంట్రాక్ట్ రీసెర్చ్. ఇక్కడ క్వైట్ అ ఫ్యూ కంపెనీస్ ఉన్నాయి మనకి ఏవైతే ఈ సిడిఎంఓ సెక్టర్లో. ఆబ్వియస్లీ ఫస్ట్ వచ్చేసి మన సిప్లా ఏదైతే ఉందో, సిప్లా ఈజ్ డూయింగ్ గుడ్. సో ఫార్మాలు వాళ్ళు ఓన్లీ ఎక్స్పోర్టే కాకుండా ఫినిష్డ్ ప్రోడక్ట్స్ ఎక్స్పోర్ట్ కాకుండా సిడిఎంఓలో కూడా ఉన్నారు. అండ్ హైదరాబాద్ కంపెనీస్ కూడా ఉన్నాయి. సువేన్ లైఫ్ సైన్సెస్ వన్ వెరీ గుడ్ కంపెనీ స్టాక్ టు బై విచ్ హ్యాస్ గుడ్ పొటెన్షియల్. అట్లాగే సింజీన్ ఇంటర్నేషనల్ ఉంది, గ్లాండ్ ఫార్మా ఉంది, పిరామల్ ఇంకొక హైదరాబాద్ బేస్డ్ కాదు బట్ హైదరాబాద్లో ఉన్న మ్యానుఫ్యాక్చరింగ్ సాయి లైఫ్ సైన్సెస్ ఒకటి. సో ఆల్ దీస్ 5-6 కంపెనీస్, గ్లాండ్ ఫార్మా, ఇంకా ఇవే కాకుండా మల్టిపుల్ కంపెనీస్ ఉన్నాయి సిడిఎంఓలో. ఇట్ గోయింగ్ టు బి ఏమంటారు మనం లైక్ ఐటీ ఒక 15 ఏళ్ళ క్రితం ఐటీ సెక్టర్, మన ఐటీ కంపెనీస్ ఇప్పుడున్న టీసీఎస్, హెచ్సిఎల్, ఇవన్నీ విప్రో ఎలా ఎక్స్ప్లోజివ్ గ్రోత్ అయిందో ఇది ఐటీ సెక్టర్లో, నెక్స్ట్ ఎక్స్ప్లోజివ్ గ్రోత్ అయ్యేది మాత్రం కంపల్సరీ ఈ కాంట్రాక్ట్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మనం ఇట్లాంటి సిడిఎంఓ కంపెనీస్లో మాత్రం కంపల్సరీ నెక్స్ట్ 5 to 6 yearsలో అవుతుంది. ఎందుకంటే గ్లోబల్గా ఈ ఆపరేషన్స్ ఆ కంట్రీస్లో చేయాలంటే ఎక్స్పెన్సివ్. వాటికన్నా ఇక్కడ మనకి టాలెంట్ పూల్ ఉంది, ఫెసిలిటీస్ ఉన్నాయి అండ్ కంపెనీస్ ఉన్నాయి ఈ కంపెనీలో. సో ఈ సెక్టర్లో మంచి స్టాక్స్ ఇప్పుడు తీసుకుంటే 4-5 yearsలో మల్టీ బ్యాగర్ అయ్యే అవకాశాలు. చిన్న కంపెనీస్ కూడా చాలా ఉన్నాయి. ఇప్పుడు నేను చెప్పిన పెద్ద కంపెనీస్ మిడ్ క్యాప్ అండ్ స్మాల్ కంపెనీస్, బట్ లాట్ ఆఫ్ మైక్రో క్యాప్ కంపెనీస్ ఉన్నాయి. మంచిగా కొంచెం రీసెర్చ్ చేసి లేకపోతే మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ స్టాక్ అడ్వైజర్ని చూసుకుంటే ఈ సెక్టర్ ఈజ్ వన్ సెక్టర్ వేర్
మల్టీ బ్యాగర్ అయ్యే అవకాశాలు చాలా మంచి పొటెన్షియల్ సెక్టర్ అనమాట. సో నైస్ సార్. మెయిన్గా మల్టీ బ్యాగర్ అయ్యే అవకాశాలు ఉన్న స్టాక్ అంటే సెక్టర్స్ గురించి కూడా చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.